ఇక అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో రేపు హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార కాంగ్రెస్. ఇక తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక ఈ సభకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రేపు కాంగ్రెస్ జరపబోయే జనజాతర సభకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే జనజాతరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ప్రస్తుతం ఏదైతే రేపు జరగబోయే ఎన్నికల సమయంలో అయితే మొదటి సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తుక్కుగూడలో నిర్వహిస్తున్న సభకు మాత్రం ఢిల్లీ నుంచి ముఖ్య నేతలు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఈ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. దీంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. అయితే ఇదే అంశంలో ఎందుకనంటే ఈ తెలంగాణలో 17 సీట్లకి వెళ్ళి 14 సీట్లు గెలిచే ఆ ఉద్దేశంతోనే మాత్రం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి టీం కావచ్చు మాత్రం అదే దిశగా మాత్రం వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అదే తుక్కుగూడ సభ నుంచి మాత్రం మొదలుపెట్టిన సభ అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం దక్కించుకుంది. ఎందుకంటే కేసీఆర్ పదవిని దించి గద్దెక్కిన సీఎం కేసీఆర్ అనేసి కూడా చాలా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చాలా పేర్కొంది. అదే విషయంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అక్కడి నుంచే సభ మొదలు పెట్టాలని కూడా వీళ్ళు నిర్ణయం చేసుకొని, అయితే రేపు జరగబోయే సభకు మాత్రం ఇప్పటికే సర్వం సిద్ధం అనేసి చెప్పుకుంటున్నారు. అయితే క్రాంతి, రేపు జరగబోయే తుక్కుగూడల సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్, వచ్చే ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు ఎలాంటి ఆకంఠం లేకుండా మాత్రం దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఎందుకంటే మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా రాహుల్ గాంధీ సమీపంలో మాత్రం చేరే అవకాశాలు చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ తాగునీరు కావచ్చు, ఏదైనా మిగతా వాటికి ఎలాంటి వచ్చే కాంగ్రెస్ అభిమానులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం దీన్ని పరిశీలించారు. నిన్న రాత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కావచ్చు, దాంతో పాటు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, దీంతో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొని దాన్ని సమీక్షించడం అయితే జరిగినది. నిన్న దీనికి ఎలాంటి ఆకర్షణ లేకుండా మాత్రం ఇప్పటికే సభ సిద్ధంగా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.